ఖలిస్తానీ తీవ్రవాది గురువత్వ సింగ్ పన్ను మీద హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. ఫిబ్రవరి 13, 2026 మన్హట్టన్ ఫెడరల్ కోర్టులో భారతీయ నిఖిల్ గుప్తా గిల్టీ ప్లీడ్ చేశాడు. ఇది 2023లో బయటపడినటువంటి హత్యాయత్నం కేసుకి పెద్ద ట్విస్టు. గుప్తా 3 ఛార్జీలను ఒప్పేసుకున్నాడు. హత్య కోసం డబ్బిచ్చి ప్లాన్ చేశానని, ఆ ప్లాన్లో కలిసి పనిచేశానని, మనీ లాండరింగ్ కూడా చేశానని ఒప్పుకున్నాడు. ఇందుకు గరిష్టంగా 40 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. శిక్ష ఎప్పుడు వేస్తారో అనేది, ఇప్పుడు ఎంత వేయాలి ఏంటి అన్నటువంటిది మే 29 నిర్ణయిస్తుంది కోర్టు ఈ ఏడాదిలో. అప్పుడు గురుపత్వం సింగ్ పన్ను న్యూయార్క్లో ఉంటాడు. ఇతను 6 ఫర్ జస్టిస్ అనే సంస్థకి నాయకుడు. భారత్లో పంజాబ్ను విడగొట్టి స్వతంత్ర ఖలిస్తాన్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని పెద్దగా ప్రచారం చేయడం, భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం, 2023లో వీడిని చంపాలని ఒక ప్లాన్ జరిగితే అమెరికా వాళ్ళు అరెస్ట్ చేశారు. భారతదేశంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి వికాస్ యాదవ్ నిఖిల్ గుప్తాని రిక్రూట్ చేశాడని, గుప్తా ఒక హిట్ మ్యాన్ని సంప్రదించాడని, మొత్తం $1,00,000 ఇవ్వడానికి అంగీకరించాడని, అడ్వాన్స్గా $15,000 క్యాష్ రూపంలో జూన్ 23 న్యూయార్క్లో డెలివరీ చేశాడన్నటువంటిది అతని మీద ఆరోపణ. అయితే ఆ హిట్ మ్యాన్ నిజమైన కిల్లర్ కాదు, అతను అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేటర్ అండర్ కవర్ ఏజెంట్ అని అప్పుడు బయటకు వచ్చిన అంశం. గుప్తా ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫార్మర్ ద్వారా ఈ హిట్ మ్యాన్ని కాంటాక్ట్ చేశాడు. కానీ అది పూర్తిగా అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సెట్ చేసినటువంటి ట్రాప్ అన్నటువంటిది భారత ప్రభుత్వం గుర్తించింది. గుప్తా ఈ ఏజెంట్తో చాట్లు, కాల్స్తో పన్నుని త్వరగా చంపాలని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజులు అమెరికా ఇండియా అధికారుల మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో చేయొద్దని కూడా సూచించాడు. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వీడియోని పంపి ఇది మన వాళ్లే చేశారు, ఇంకా చాలా టార్గెట్స్ ఉన్నాయని కూడా చెప్పాడని కోర్టు డాక్యుమెంట్స్లో ఉంది. గుప్తా తాను ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ మరియు వెపన్స్ ట్రాఫికర్ అని కోర్టులో ఒప్పుకున్నాడు. ఈ ఆధారాలతో 2023 జూన్లో చెక్ రిపబ్లిక్లో గుప్తాను అరెస్ట్ చేశారు. తర్వాత అమెరికాకి జూన్ 2024లో ఎక్స్ట్రాడైట్ చేసుకొచ్చారు, అంటే పంపించారనమాట. నేరస్తులు అప్పగింత ఒప్పందం కదా. ఇప్పుడు గిల్టీ ప్లీడ్ చేయడంతో ట్రైల్కి అవసరం లేదు. అమెరికా, కెనడా దేశాలు ఇట్లాంటి ప్లాట్లని ట్రాన్స్నేషనల్ రిప్రెషన్ అని చెప్పి పిలుస్తుంటారు. విదేశాల్లో వ్యతిరేకుల మీద దాడులను చూస్తుంటే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎప్పటి నుంచో ఆరోపణలు తిరస్కరించింది. ఇది భారత ప్రభుత్వ విధానం కాదని, వ్యక్తిగతంగా జరిగిన విషయం అని చెప్పుకొచ్చింది. CC1 వికాస్ యాదవ్ ఇప్పుడు భారత ప్రభుత్వ ఉద్యోగి కాదని 2024లోనే స్పష్టం చేసింది. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే అమెరికానే ఈ కథ నడిపించి ఇప్పుడు అమెరికానే లోపలేపిస్తోంది అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.